Hi everyone, welcome to my channel. Today we are going to learn about basics of accounting. Accounting definition. Accounting is systematically recording, summarizing, analyzing and reporting financial transactions related to a business. ఒక బిజినెస్కి సంబంధించిన ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అన్నింటినీ ఒక ఆర్డర్లో రికార్డ్ చేసి వాటిని సమరైజ్ చేసి అనలైజ్ చేసి రిపోర్ట్ని అందించడాన్నే అకౌంటింగ్ అని అంటాము. It provides essential financial insights by generating reports such as financial statements that summarizes operations financial positions. ఇది ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అందిస్తూ ఆ కంపెనీ యొక్క పొజిషన్ని ఫైనాన్షియల్ పొజిషన్ని దానిలో జరిగే యాక్టివిటీస్ గురించి మనకు క్లియర్గా తెలియజేస్తుంది. సింపుల్గా చెప్పాలంటే సమ్మరైజింగ్ ద ఫైనాన్షియల్ డేటా ఇంటూ మీనింగ్ఫుల్ ఫార్మాట్, బ్యాలెన్స్ షీట్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్. అంటే సింపుల్గా చెప్పాలంటే ఫైనాన్షియల్ డేటాని మీనింగ్ఫుల్ ఫార్మాట్లో మనకి అందించి బ్యాలెన్స్ షీట్, ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ ద్వారా మనకు ఆ కంపెనీ యొక్క స్టేటస్ని తెలియజేయడాన్నే అకౌంటింగ్ అని అంటాము. నెక్స్ట్ అకౌంటింగ్ ప్రాసెస్. మరి ఈ అకౌంటింగ్ ప్రాసెస్ ఎలా జరుగుతుంది? ఫస్ట్ వన్ వచ్చేసి సోర్స్ డాక్యుమెంట్. ఎగ్జాంపుల్ బిల్ లేదా ఓచర్ అంటే ఎవిడెన్స్ ఆఫ్ ద ట్రాన్సాక్షన్. అంటే ఏ కంపెనీలో అయినా ఏ బిజినెస్లో అయినా ఒక ట్రాన్సాక్షన్ జరిగింది అంటే దానికి కంపల్సరీగా ఎవిడెన్స్ అనేది ఉంటుంది. దాన్నే సోర్స్ డాక్యుమెంట్ అంటాం. నెక్స్ట్ ఆ సోర్స్ డాక్యుమెంట్స్ని ఎవిడెన్స్గా తీసుకొని నెక్స్ట్ మనం ఏం చేస్తామంటే జర్నల్ అంటే బుక్ ఆఫ్ ఒరిజినల్ ఎంట్రీ. అంటే ఆ సోర్స్ డాక్యుమెంట్ని ఆధారంగా చేసుకొని మనము ఫస్ట్ ఎంట్రీని జర్నల్లో చేస్తాము. బికాజ్ ఇట్ ఈస్ ద ఫస్ట్ ప్లేస్ వేర్ ట్రాన్సాక్షన్స్ ఆర్ రికార్డెడ్. అంటే ఇది ఫస్ట్ ప్లేస్, అంటే మన ట్రాన్సాక్షన్ని ఫస్ట్ రికార్డ్ చేసేది ఎందులో జర్నల్లో రికార్డ్ చేస్తాం. అందుకే దీన్ని బుక్ ఆఫ్ ఒరిజినల్ ఎంట్రీ అని అంటాము. నెక్స్ట్ వచ్చేసి జర్నల్లో ఎంట్రీ చేసిన ప్రతి ట్రాన్సాక్షన్ని నెక్స్ట్ లెడ్జర్ అకౌంట్లోకి పోస్ట్ చేస్తాము. లెడ్జర్ అకౌంట్ అంటే ఏంటంటే లెడ్జర్ ఈజ్ ద ప్రైమరీ బుక్ ఆఫ్ రికార్డ్ వేర్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ఆర్ కేటగరైజ్డ్ అండ్ స్టోర్డ్ ఆర్గనైజ్డ్ బై అకౌంట్ టైప్. అంటే అకౌంట్ టైప్ ద్వారా, అంటే ఏ అకౌంట్ ఏది అనేది అకౌంట్ టైప్ ద్వారా మనము జర్నల్లో ఎంట్రీ చేసిన ట్రాన్సాక్షన్స్ని ఇందులో లెడ్జర్ అకౌంట్లో పోస్ట్ చేస్తాము. తర్వాత వచ్చేసి ట్రయల్ బ్యాలెన్స్. ట్రయల్ బ్యాలెన్స్ అంటే in accountancy a trial balance is report listing all the balances of a company's general ledger accounts at a specific point in time. అంటే ఒక పాయింట్ టైంలో ఒక టైంలో జరిగిన లెడ్జర్ అకౌంట్లో మనం బ్యాలెన్సెస్ చేసిన తర్వాత అందులో ఉన్న ఆ బ్యాలెన్సెస్ అన్నింటినీ మనము ట్రయల్ బ్యాలెన్స్లో ఎంటర్ చేస్తాం. నెక్స్ట్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్. నెక్స్ట్ ఈ ట్రయల్ బ్యాలెన్స్ అయిపోయిన తర్వాత ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. ఆ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఏంటి అంటే బ్యాలెన్స్ షీట్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. ఇవి ఒక ఇయర్కి కానీ హాఫ్ ఇయర్కి కానీ 3 monthsకి కానీ అలా మనము ఈ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ని తీస్తాము. ఇన్ అకౌంటింగ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఆర్ ఎ సమ్మరైజ్డ్ ఫార్మాట్ రికార్డ్ ఆఫ్ ఎ కంపెనీస్ ఫైనాన్షియల్ యాక్టివిటీస్ అండ్ పొజిషన్స్. ఈ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఏం తెలియజేస్తాయంటే ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఆ కంపెనీ యొక్క ఫైనాన్షియల్ యాక్టివిటీస్ని అదేవిధంగా దాని పొజిషన్ని మనకు తెలియజేసేవే ఈ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. ఇట్ ప్రొవైడ్ ఎ క్లియర్ పిక్చర్ ఆఫ్ ఇట్స్ ఫైనాన్షియల్ హెల్త్. అంటే ఆ కంపెనీ యొక్క ఫైనాన్షియల్ హెల్త్ ఎలా ఉందో మనకు క్లియర్గా తెలియజేసేవి ఈ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. అవేంటి అంటే బ్యాలెన్స్ షీట్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్. నెక్స్ట్ నోట్. ప్రాసెస్ ఫ్రమ్ సోర్స్ డాక్యుమెంట్ టు ట్రయల్ బ్యాలెన్స్ ఈజ్ కాల్ బుక్ కీపింగ్. అయితే మనకు సోర్స్ డాక్యుమెంట్లో మనము ఫస్ట్ ఎవిడెన్స్ని చూసి దాంట్లో ఉన్న ఆ ఎవిడెన్స్ని ట్రాన్సాక్షన్స్ని మనం జర్నల్లో ఎంట్రీ చేస్తాము. ఆ జర్నల్ నుంచి లెడ్జర్లో పోస్టింగ్ చేస్తాం. పోస్టింగ్ చేసిన దాన్ని బ్యాలెన్స్ చేసేసి దాన్ని ట్రయల్ బ్యాలెన్స్కి తీసుకొస్తాము. ఈ ట్రయల్ బ్యాలెన్స్ వరకు అంటే సోర్స్ డాక్యుమెంట్ నుంచి ట్రయల్ బ్యాలెన్స్ వరకు జరిగే వాటిని బుక్ కీపింగ్ అంటాం. ఇవి మామూలుగా నార్మల్గా ఒక అకౌంటెంట్ చేసే వర్క్. నెక్స్ట్ మరి దీంట్లో ఈ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్లో ఎలిమెంట్స్ ఎన్ని ఉంటాయి? ఎలిమెంట్స్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. అయితే ఈ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్లో ఓన్లీ 5 ఎలిమెంట్స్ ఆర్ దేర్ ఇన్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. ఈ ఫైనాన్షియల్ స్టేట్మెంట్లో 5 ఎలిమెంట్స్ మాత్రమే ఉంటాయి. ఎవ్రీ అకౌంటింగ్ ఈజ్ బేస్డ్ అరౌండ్ దీస్ 5 ఎలిమెంట్స్. అంటే ప్రతి అకౌంటింగ్ అనేది ఈ 5 ఎలిమెంట్స్ చుట్టూనే తిరుగుతుంటుంది. ఇవేంటి అంటే అసెట్స్, ఎక్స్పెన్స్, లయబిలిటీ, ఈక్విటీ ఆర్ క్యాపిటల్, రెవెన్యూ. అసెట్స్ అండ్ లయబిలిటీ, క్యాపిటల్ ఆర్ షోన్ ఇన్ బ్యాలెన్స్ షీట్. ఇందులో ఈ 3 అసెట్స్, లయబిలిటీ, క్యాపిటల్ అవి బ్యాలెన్స్ షీట్లో చూపించబడుతుంది. నెక్స్ట్ ఎక్స్పెన్సెస్ వచ్చేసి ఎక్స్పెన్సెస్ అండ్ రెవెన్యూస్ ఆర్ షోన్ ఇన్ ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్. ఈ ఎక్స్పెన్సెస్, రెవెన్యూస్ని ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్లో మనము చూపిస్తాము. ఫస్ట్ అసెట్ అంటే ఏంటిది? దాని డెఫినేషన్ చూద్దాం. అసెట్స్ ఆర్ రిసోర్సెస్ ఓన్డ్ ఆర్ కంట్రోల్డ్ బై ఎ బిజినెస్ దట్ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు ప్రొవైడ్ ఫ్యూచర్ ఎకనామిక్ బెనిఫిట్స్. అసెట్ అంటే ఆస్తి. అంటే మన కంపెనీకి ఉన్న ఆస్తిని మనం అసెట్ అంటాము. ఈ అసెట్ అనేది మనం కంట్రోల్ చేస్తూ ఫ్యూచర్ బెనిఫిట్స్ కోసము మనము యూజ్ చేసేదాన్ని అసెట్ అని అంటాము. ఎగ్జాంపుల్స్ ఆఫ్ అసెట్స్. ఇక్కడ అసెట్స్ ఎగ్జాంపుల్ క్యాష్, మనీ ఇన్ ద బ్యాంక్ అండ్
ఆన్ హ్యాండ్, మన చేతిలో ఉన్న బ్యాంకులో ఉన్న అది క్యాష్, ఆ క్యాష్ని మనము అసెట్గా తీసుకుంటాము. నెక్స్ట్ అకౌంట్ రిసీవబుల్, మనీ ఓడ్ టు ద కంపెనీ బై ఇట్స్ కస్టమర్స్ ద్వారా వచ్చిన మనీని మనము అసెటే అంటాము. నెక్స్ట్ ఇన్వెంటరీ, గూడ్స్ హెల్డ్ ఫర్ సేల్, మనము ఏదైతే మన దగ్గర ఉన్న గూడ్స్ ఉంటాయి కదా ఆ గూడ్స్ను కూడా మనం అసెట్స్ కిందనే చూపిస్తాము. నెక్స్ట్ ఎక్విప్మెంట్ అంటే మెషినరీ, వెహికల్స్ అండ్ అదర్ టూల్స్ యూజ్డ్ ఇన్ ద బిజినెస్, అంటే మనము బిజినెస్ చేయడానికి కావాల్సిన మెషినరీస్ అన్నింటినీ కూడా మనము అసెట్సే అంటాం, వాటిని ఎక్విప్మెంట్ అంటాము. నెక్స్ట్ బిల్డింగ్స్, రియల్ ఎస్టేట్ ఓన్డ్ బై ద కంపెనీ, అంటే బిల్డింగ్స్ని కూడా మనం అసెట్గానే చూపిస్తాము. నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్స్, స్టాక్స్, బాండ్స్ అండ్ అదర్ సెక్యూరిటీ హెల్డ్ ఫర్ ఫ్యూచర్ రిటర్న్ కోసం మనం చేసిన ఇన్వెస్ట్మెంట్స్ని కూడా మనము అసెట్ కిందనే చూపిస్తాము. నెక్స్ట్ ఇంటాంజిబుల్ అసెట్స్, అవన్నీ టాంజిబుల్ అసెట్స్, టాంజిబుల్ మీన్స్ కనబడేవి, ఇంటాంజిబుల్ అసెట్స్ అంటేవి మనకు కళ్ళకు కనబడవు కానీ మనకు గూడ్స్కి అవి అడిషనల్ క్వాలిటీని యాడ్ చేస్తాయి. అవి ఏంటి అంటే పేటెంట్స్, కాపీరైట్స్, ట్రేడ్ మార్క్స్ అండ్ గుడ్ విల్, ఇవి వీటి ద్వారా మనకు మన బిజినెస్ అనేది పర్ఫెక్ట్గా జరుగుతుంది, అందుకే వీటిని ఇంటాంజిబుల్ అసెట్స్ అంటాం. ఇంటాంజిబుల్ అంటే మనకు కళ్ళకు కనబడవు కానీ దాని ఎఫెక్ట్ మన గూడ్స్ పైన, మనం చేసే బిజినెస్ పైన ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఎక్స్పెన్స్. An expense is the cost operations that a company incurs to generate revenue and which no further benefit is expected. Examples of expenses include salaries, rent, utilities, cost of goods sold, marketing expenses, depreciation and insurance. ఇక్కడ ఇన్కమ్ను జనరేట్ చేసుకోవడానికి మనం చేసే ఖర్చునే ఎక్స్పెన్సెస్ అని అంటాము. అయితే ఇప్పుడు చేసే ఈ ఎక్స్పెన్సెస్కి ఫ్యూచర్ బెనిఫిట్ ఉంటుందని మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు, ఎందుకంటే ఈ ఎక్స్పెన్సెస్ అనేవి మనము బెనిఫిట్ ఆల్రెడీ పొందిన తర్వాతనే పే చేసేదాన్ని ఎక్స్పెన్సెస్ అని అంటాము. ఇక్కడ చూడండి, శాలరీస్, ఎంప్లాయీస్ దగ్గర నుంచి మనం బెనిఫిట్ పొందిన తర్వాతనే వాళ్ళకు మనము శాలరీ పే చేస్తాం. అదేవిధంగా ఒక బిల్డింగ్ని యూజ్ చేసుకున్నందుకు మనము రెంట్ పే చేస్తాము, దీన్ని ఎక్స్పెన్సెస్ అని అంటాం. నెక్స్ట్ థర్డ్ వన్, లయబిలిటీస్ రిప్రజెంట్స్ ఏ కంపెనీస్ ఫైనాన్షియల్ ఆబ్లిగేషన్ టు అదర్స్. ఎసెన్షియల్లీ వాట్ ద కంపెనీ ఓవ్స్ ఆర్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ పేయింగ్. లయబిలిటీస్ అంటే ఏంటంటే మనం చెల్లించాల్సిన అప్పు, అంటే ఇతరులకు మనం చెల్లించాల్సిన అప్పును ఈ లయబిలిటీలో చూపిస్తాము. దే ఆర్ డెట్స్ ఆర్ ఆబ్లిగేషన్స్ దట్ మస్ట్ బీ సెటిల్డ్ బై ట్రాన్స్ఫరింగ్ అసెట్స్ ఆర్ ప్రొవైడింగ్ సర్వీస్ ఇన్ ద ఫ్యూచర్. మనము ఈ అప్పులు కంపల్సరీగా చెల్లించాల్సినవి. లయబిలిటీస్ ఆర్ ఏ క్రూషియల్ పార్ట్ ఆఫ్ ఏ కంపెనీస్ బ్యాలెన్స్ షీట్. ఈ లయబిలిటీస్ అనేవి క్రూషియల్ పార్ట్ మన బ్యాలెన్స్ షీట్లో. రిప్రజెంటింగ్ క్లెయిమ్స్ అగెనిస్ట్ ఇట్స్ అసెట్స్. ఒకవేళ మనం ఎవరికైనా చెల్లించకపోతే వాళ్ళు, ఈ డెటార్స్ ఉంటారు కదా, వాళ్ళు మన అసెట్స్ పైన క్లెయిమ్ చేసే అవకాశము ఉంటుంది. సో ఫస్ట్ మనము లయబిలిటీస్ ఫినిష్ చేసుకున్న తర్వాతనే మనము మన అకౌంట్స్ని సెటిల్ చేసుకుంటాం. ఇట్ ఈస్ ద క్లెయిమ్ ఆఫ్ అవుట్సైడర్స్ టోటల్ అసెట్స్ ఆఫ్ ద కంపెనీ. టైప్స్ ఆఫ్ లయబిలిటీస్, కరెంట్ లయబిలిటీస్, ఆబ్లిగేషన్ డ్యూ విత్ ఇన్ 1 year లైక్ అకౌంట్ పేబుల్ అండ్ షార్ట్ టర్మ్ లోన్స్, అంటే 1 year లోపు పే చేసే వాటిని కరెంట్ లయబిలిటీస్ అంటాము. నాన్ కరెంట్ లయబిలిటీస్, ఆబ్లిగేషన్ డ్యూ ఇన్ మోర్ దెన్ 1 year లైక్ లాంగ్ టర్మ్ డెట్స్ అండ్ మార్ట్గేజెస్, అంటే లాంగ్ టైం అంటే 1 year కంటే ఎక్కువ డ్యూరేషన్తో మనం చెల్లించాల్సిన వాటిని నాన్ కరెంట్ లయబిలిటీస్ అని అంటాం. ఎగ్జాంపుల్ లాంగ్ టర్మ్ డెట్ అండ్ మార్ట్గేజెస్. నెక్స్ట్ ఈక్విటీ ఆర్ క్యాపిటల్. It is the residual interest in the total assets of the entity after డిడక్టింగ్ ఆల్ ఇట్స్ లయబిలిటీస్. ఇక్కడ ఈక్విటీ అన్న క్యాపిటల్ అన్న ఒకటే. అయితే కొంతమంది పార్ట్నర్స్ ఉంటే క్యాపిటల్ అని యూజ్ చేస్తాము, చాలా ఎక్కువ మంది ఉంటే ఇక్కడ మనము ఈక్విటీ అని యూజ్ చేస్తాము. అయితే ఇక్కడ లయబిలిటీస్ అన్నీ తీసేయగా మిగిలిన అసెట్ని మనం ఇక్కడ క్యాపిటల్ అని అంటాము. ఇట్ ఈస్ ద క్లెయిమ్ ఆఫ్ ఓనర్స్ ఆన్ టోటల్ అసెట్స్ ఆఫ్ ద కంపెనీ. అంటే లయబిలిటీస్ అని తీసేసిన తర్వాత మిగిలిన అసెట్స్ పైన ఈ ఓనర్స్ క్లెయిమ్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి ఫిఫ్త్ వన్, రెవెన్యూ ఈజ్ ద వాల్యూ ఆఫ్ ఆల్ సేల్స్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ రికగ్నైజ్డ్ బై ఎ కంపెనీ ఇన్ ఎ పీరియడ్. Revenue also referred to as a sales or income. Example, interest received, dividend received, rent received, all incomes. రెవెన్యూ అంటే ఏంటంటే మనకు కంపెనీకి వచ్చే ఇన్కమ్ని రెవెన్యూ అంటాము. ఈ ఒక పీరియడ్ ఆఫ్ టైంలో మన కంపెనీకి ఎంత ఇన్కమ్ అనేది వచ్చింది, మన బిజినెస్ అనేది ఎంత ఇన్కమ్ని గెయిన్ చేసింది అనేది మనం ఈ రెవెన్యూలో చూపిస్తాము. ఇక్కడ ఇంట్రెస్ట్ రిసీవ్డ్, డివిడెండ్ రిసీవ్డ్, రెంట్ రిసీవ్డ్, ఆల్ ఇన్కమ్స్ లేదా సేల్స్ ద్వారా వచ్చిన ఇన్కమ్ని మనము ఇక్కడ రెవెన్యూ అంటాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోతో మీ ముందుంటాను. బాయ్.